నమస్తే. వెల్కమ్ టు ఇజం టీవీ. ఈ రోజుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ప్రధానంగా జాయింట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటి సమస్యలు సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి ఎలా ట్రీట్మెంట్ దొరుకుతుంది అనే విషయాలు మనకు చెప్పడానికి మనతో ప్రస్తుతం డాక్టర్ టిఎన్ స్వామి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఈ ప్రధానంగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ, ఈ బ్యాక్ పెయిన్స్ కానీ, ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది కదా. అయితే అసలు ఈ నొప్పులకు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ టిఎన్ స్వామి, ఎండి ఆయుర్వేద. ఇది కపిల్ చికిత్సాలయం గత 13 సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్ర ప్రజలకు మనకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాయి. ఎంతో వేల మంది కూడా ఇక్కడ ఈ ట్రీట్మెంట్ తీసుకొని నయమైపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న జీవనశైలి విధానం లోపల ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నవి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే మోకాలు నొప్పులు అనేది చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా నయమై వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ కపిల్ చికిత్సాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కూడా దీన్ని ట్రీట్మెంట్ ఇక్కడ కేరళ వైద్యులు కానీ కేరళ టెక్నీషియన్స్తోని మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ముఖ్యంగా దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. దాదాపు 25-35 పడకలతోనే ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. ఇన్పేషెంట్గా దూర ప్రాంతం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని నయమైపోతా ఉన్నారు. ముఖ్యంగా ఇక ఇప్పుడున్న ఈరోజు సమస్యలు ఏంటంటే ఈ మోకాలు నొప్పులు కానీ, మెడల నొప్పులు కానీ, నడువు నొప్పి కానీ రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వేర్ అండ్ టైర్ లాగా వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఈ మోకాలు నొప్పులు అనేది ప్రధానంగా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. వేల మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఒబేసిటీ ముఖ్యంగా అంటే ఇది మూవబుల్ జాయింట్ కాబట్టి అధిక బరువు ఉన్న వాళ్ళలో ఈ సమస్య తొందరగా వస్తుంది. యాక్చువల్లీ ఆర్థరైటిస్ అని అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. అంటే మనకు ఈ జాయింట్లో ముఖ్యంగా మూవబుల్ జాయింట్స్, అందులో వెయిట్ బేరింగ్ జాయింట్స్లో దీంట్లో ఎక్కువ సమస్య ఉత్పన్నమవుతుంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఆర్థరైటిస్లో ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది. అది కాస్త అరుగుదల అయినప్పుడు మనకు నొప్పి, తర్వాత స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. మూమెంట్స్ అనేది రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. ఇది ఆయుర్వేదిక్లో కూడా దీన్ని సంధిగత వాతంగా చెప్పారు. ఈ సంధిగత వాతం అంటే ముఖ్యంగా ఈ ఎక్కువ వాతం అనేది మనకు ప్రకృతిలో ఉంటుంది కాబట్టి వాతపిత్త కఫాలలో వాతం అనేది ఎక్కువ విషేట్ కావడం మూలంగా ఈ సంధిగత వాతం అనేది వస్తుంది. ముఖ్యంగా జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది పేషెంట్ని ఎగ్జామిన్ చేసేసి ఇది ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణాలు ఏంటి, అసలు లోకల్ ఎగ్జామ్ చేసేసి ఏంటంటే దీనిలో ఆర్థరైటిస్ అంటే చాలా రకాలు కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే 100కు పైన ఉంటాయి. కానీ కామన్గా వచ్చే ఆర్థరైటిస్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ముఖ్యంగా ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్లలో అరుగుదల అయిపోయి ఆ జాయింట్ అనగానే మనకు ముఖ్యంగా జాయింట్లో సరౌండింగ్స్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే కార్టిలేజ్ కానీ, దానిలో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ కానీ, అంటే మనకు జాయింట్ అనగానే ఒక రకంగా 2 బోన్స్ కలయిక. అసలు ఒకదాని బోన్ ఒక మధ్యలో కూడా కొంచెం కుషన్ అనే పదార్థం ఉంటుంది. అది తగ్గిపోవడం మూలంగా ఏంటంటే రబ్ అయిపోయి మనకు నడుస్తున్నప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కినా కానీ, కూర్చొని లేచినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఏంటంటే మనకు నొప్పి అనేది మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అది ఏజ్ పెరిగిన కొద్దీ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు డాక్టర్ దగ్గర మాకు వస్తూ ఉంటారు. దానికి మేము ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి దీనికి ఆర్థరైటిస్లో. తర్వాత వాళ్ళకి ప్రొఫెషనల్ రీత్యా కూడా కొంతమంది ఎక్కువసేపు నిలబడడం మూలంగా, తర్వాత కొంత స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎక్కువ దాన్ని ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ వాడకం వల్ల కూడా ఈ అరుగుదల అనేది ఎక్కువై ఈ నొప్పి వస్తూ ఉంటుంది. దానికి మేము వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసేసి కొన్ని పరీక్షలు చేసి ఇది ఏ రకమైన ఆర్థరైటిస్, ముఖ్యంగా బాగా ఎక్కువ వచ్చే సమస్య ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒకటి వస్తుంది. దానికి కొంచెం ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. అది దాంట్లో కూడా అన్ని రకాల జాయింట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాకపోతే చికిత్సలలో కొంచెం తేడా ఉంటుంది. అటువంటప్పుడు మేము పేషెంట్ ఎగ్జామిన్ చేసేసి కొన్ని రక్త పరీక్షలు చేసేసి తర్వాత కామన్గా వచ్చేది ఏంటంటే వాతరక్తం అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే మేము గౌటీ ఆర్థరైటిస్, దాంట్లో యూజువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే రక్త పరీక్ష చేసేసి మనకు ఏమైనా యూరిక్ యాసిడ్స్ లెవెల్ ఎక్కువ అయినాయా, తర్వాత పెయిన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, దాన్ని మేము హిస్టరీ తీసుకొని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలన్నది మేము నిర్ధారణ చేసుకుంటాము. పేషెంట్ కూడా అదే విధంగా మేము చికిత్స చేస్తూ ఉంటాం. ప్రారంభ దశలోనే
లక్షణాలు ఎలా గుర్తించవచ్చు? అది ఇప్పుడు ముఖ్యంగా మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మామూలుగా ఒక 30-40 సంవత్సరాలు అయ్యేసరికి అంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చేది. వేర్ అండ్ టేర్ అని అంటాము. సో దానిలో ఏంటంటే అరుగుదల వచ్చేసి మనకు నొప్పి, రిస్ట్రిక్షన్ మూవ్‌మెంట్ అయిపోతది. తర్వాత వాళ్ళు నడవలేని పరిస్థితి కూడా వస్తది. అటువంటప్పుడు మనకు పేషెంట్ వస్తారు. సార్ మాకు ఈ మోకాళ్ళల్లో గానీ, చీలమండలలో గానీ, లేకపోతే నడుము భాగంలో గానీ నొప్పి వస్తా ఉన్నది. దీనికి మేము ఎలాంటి జాగ్రత్త ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు మేము ట్రీట్మెంట్ విషయానికి వచ్చేదంటే మాకు 2 రకాలుగా ఉంటాయి. శమన చికిత్స అని, శోధన చికిత్స అని. శమన చికిత్స అంటే ఏంటంటే మనకి ఇంటర్నల్ మెడిసిన్ తీసుకోవడం మూలంగా కొంతవరకు తగ్గియచ్చు. దానికంటే రూట్ కాజ్‌తోని మనకు ఎలిమినేట్ కావాలంటే మనకు పంచకర్మ చికిత్సలు, శోధన చికిత్స అంటారు దాన్ని. పంచకర్మ చికిత్సలు చేసుకున్నట్టయితే మనకు ఆ రూట్ కాజ్‌తోని మనకు ఎలిమినేట్ కావచ్చు. ముఖ్యంగా ఈ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ కావాలంటే మనకు పంచకర్మలు అనేది ముఖ్యం. పంచకర్మలలో ముఖ్యంగా స్నేహ స్వేదాలు మేము ముందు చేస్తాము. అంటే మనకు ఆయిల్ అప్లికేషన్, ఫోమెంటేషన్. ఆ తర్వాత ప్రధాన కర్మ అయిన పంచకర్మలు అనేది మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్‌లో ఏందంటే వస్తికర్మ అనేది మనకు వాతానికి సంబంధించింది కాబట్టి ఇది వాత డిసీజ్ కాబట్టి వస్తికర్మతోని మేము దీన్ని చాలా మట్టుకు కూడా తగ్గిస్తూ ఉంటాము. తర్వాత నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావడానికి కూడా కారణాలు ఉన్నవి. ఇప్పుడు వచ్చే ఏందంటే ఎక్కువసేపు మనకు సిస్టమ్‌ని యూజ్ చేయడం గానీ, సెల్ ఫోన్ వాడకం గానీ, తర్వాత ఒక రకమైన పోస్చర్ అంటే ఒకే రకంగా మనం ఎక్కువసేపు నెక్ రీజియన్‌లో మనకు ఎక్కువ మనం పని చెప్పినట్లయితే ఆ ఎముకలలో స్పైన్‌లో ఉన్న ఎముకల అరుగుదల మూలంగా కూడా మనకి నెక్ పెయిన్ మొదలవుతది. పేషెంట్ రావడం కూడా సార్ మాకు నెక్ పెయిన్ వస్తుంది. తర్వాత దాని నుండి రేడియేట్ అవుతుంది. ఒక రకంగా భుజంలో కూడా నొప్పి వస్తుంది. చేతి వేళ్ళ వరకు కూడా నొప్పి వస్తుంది అన్నప్పుడు మేము దానికి మినిమమ్ టెస్ట్ అనేది ఒక ఎక్స్‌రే రాసేసి దానికి ఏమైనా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉందా? అది కూడా ఒక రకమైన ఆర్థరైటిసే. అంటే మనకు స్పైన్‌లో ఉన్న ఎముకలు అరుగుదల మూలంగా మనకు ఆ స్పైనల్ కార్డ్ మీద వచ్చే నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడి మనకి ఈ సమస్య ఉత్పన్నమవుతాయి. దాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్‌గా చెప్పుకుంటాము. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్వికల్ స్పాండిలోసిస్ గానీ, లంబార్ స్పాండిలోసిస్ గానీ ఈ అవును. సమస్యతో బాధపడుతున్న అవును. ఎక్కువగా వింటున్నాం. అవును. అయితే ఈ 2 సమస్యలు అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్ అదే వచ్చినప్పుడు ఏంటంటే పేషెంటు ముఖ్యంగా మా దగ్గరికి వచ్చే పేషెంట్ నెక్ పెయిన్‌తోని వచ్చేవారంటే పెయిన్ ఇన్ ద నెక్, స్టిఫ్‌నెస్ అంటే వాళ్ళకు మెడ సరిగ్గా అటు ఇటు ఫ్రీగా మూవ్‌మెంట్ ఉండదు. ఒకవేళ మూవ్‌మెంట్ ఉన్నా గానీ ఏంటంటే నొప్పి వస్తది. ఆ నొప్పి కాస్త ఏమైతదంటే రేడియేట్ అవుతా ఉంటది. అంటే మనకు ఆ లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ ఎక్కువ నర్వ్ కంప్రెషన్ ఏ సైడ్ ఉంటే ఆ సైడు మనకు ఆ కంప్రెషన్ నర్వ్ కంప్రెషన్ మూలంగా ఏమైతదంటే చేతి వేళ్ళ వరకు కూడా తిమ్మిర్లు రావడము, మొద్దుబారిపోవడము, ఒక రకంగా అసలు సరిగ్గా పని కూడా చేయలేరు. బలం కూడా తగ్గిపోతా ఉంటది. ఇది మేము ఏంటంటే చిన్న టెస్ట్‌తోని మామూలుగా ఎక్స్‌రే తీసి సర్వైకల్ స్పాండిలోసిస్‌గా మేము నిర్ధారించుకుంటాము. ఎలాంటి అంటే వయసున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఇప్పుడు ఉంటాయి? ఇప్పుడు ఆయుర్వేదంలో వీరికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు దాదాపు చిన్న ఏజ్ గ్రూప్ నుండే మొదలవుతా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ మనం ఈ సెల్ ఫోన్ యూసేజ్ గానీ, ల్యాప్‌టాప్ యూసేజ్ గానీ, నెక్ పోస్చర్‌లో చిన్నపిల్లలైతే చదువుకునే పోస్చర్‌లో గానీ, దీని మూలంగా ఏందంటే నెక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ మూలంగా పడడం మూలంగా మనకి ఈ సమస్య ఉత్పన్నమైతది. అలాగే మనకు ఎక్కువ బ్యాక్ అంటే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతా ఉన్నది. ఈ చిన్నగా స్టార్ట్ అయినప్పుడే గనక మన దగ్గరికి వచ్చేదుంటే మనము ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్‌తోని చిన్నగా చేయొచ్చు. మనకు ఈ మన్య స్తంభం అని అంటాం దీన్ని ఆయుర్వేదిక్‌లో. తర్వాత గ్రీవ స్తంభం అంటాం. దానికి చిన్న ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ స్పెషలైజ్డ్ కేరళ ట్రీట్మెంట్స్ ఉన్నవి. మా దగ్గర పనిచేసే డాక్టర్లు గానీ, వాళ్ళ ఆహ్, ఆహ్, టెక్నీషియన్స్ గానీ కేరళ వాళ్ళే. వాళ్ళ ట్రైనింగ్ పీపుల్‌తోనే మేము చేయిస్తా ఉన్నాం. దాంతోని మనకు తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటది. సో, ముఖ్యంగా ఈ నెక్ పెయిన్ స్పాండిలోసిస్‌లో అంటే గ్రీవవస్తి అని ఒక ప్రొసీజర్ చేస్తాము. దాని మూలంగా ఏందంటే అక్కడే ఆయిల్ పోసి మనం ఆ ఫర్మెంటేషన్ వేడి ఆయిల్‌తోని ఫర్మెంటేషన్ ప్లస్ అభ్యంగంతోని ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. అసలు ఏం జరుగుతది ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల అంటే మన లోకల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. మజిల్ రిలాక్సెంట్ అవుతది. మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవుతది. దాని మూలంగా ఏందంటే మనకు వచ్చిన సమస్య ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో, మనకు కొంతవరకు ఏందంటే మనకు ఈ స్పైన్‌లో ఉన్న డిస్క్‌లో కూడా మనం నరిష్మెంట్ ఇవ్వాలి. అది షింక్ అయితా ఉంటవి. డీహైడ్రేట్ అవుతా ఉంటవి. దానికి కూడా నరిష్మెంట్ ఇవ్వడం మూలంగా మనకి ఈ డిస్క్ బల్జింగ్ అనేది ఉంటది. ఆ బల్జింగ్ అనేది కూడా తగ్గిపోవడం మూలంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ లంబార్ స్పాండిలోసిస్ కూడా ముఖ్యంగా వచ్చేది L4, L5, L4, L5లో ఈ ఈ లంబార్ స్పాండిలోసిస్ సమస్య ఎక్కువ వస్తా ఉంటది. దానికి మేము స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఏంటంటే కటివస్తి అని చేస్తాము. దాని మూలంగా ఏందంటే లోకల్‌గా మనకు ఆ స్పైన్‌లో ఉన్న ప్రాబ్లమ్ బల్జింగ్ అనేది అది తగ్గిపోతా ఉంటది.
అభ్యంగం చేయడం మూలంగా కూడా లోకల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ ఉన్న మజిల్ స్ట్రెంత్ కూడా అవుతుంది, దాని మూలంగా సమస్య ఈ నొప్పి అనేది తగ్గుతుంది. అట్లాగే దీనికి అసలు పంచకర్మ ఏంటంటే వస్తి. సో యోగ వస్తి అనేది యూజువల్గా మేము దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాము. దాని మూలంగా ఏంటంటే ఈ ఎనిమా థెరపీ, వస్తి అని అంటే దాన్ని మెడికేటెడ్ ఎనిమా, మామూలు ఎనిమా కాకుండా మెడికేటెడ్ ఎనిమా. సో ఈ ఎనిమా మూలంగా ఏంటంటే మనకు ఈ రెక్టమ్ రీజియన్ నుండే మనకు ఈ ఏదైతే మేము ఆయిల్స్ కానీ అది స్పెషలైజ్డ్ కషాయం కానీ యూజ్ చేయడం వల్ల అక్కడ నుండి అబ్జార్ప్షన్ అనేది రెక్టల్ రీజన్లో ఎక్కువ ఉంటుంది. సో దాని మూలంగా ఏంటంటే మనకు ఈ స్పైన్లో వచ్చిన ఏదైతే ఈ బల్జింగ్ కానీ ఏదైతే ఆస్టియోఫైట్స్ ఫామ్ అయితే కానీ ఈ నర్వ్ రూట్స్ల కంప్రెషన్ కానీ స్పైనల్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. దాని మూలంగా ఏంటంటే సమస్య మనకు తీరుతుంది. ఎందుకంటే మనం ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ మళ్ళీ రికరెన్స్ అని వస్తూ ఉంటుంది. ఈ రూట్ కాజ్తో పంచకర్మ చేయడం మూలంగా ఏంటంటే మనకు రూట్ కాజ్తో కూడా డిసీజ్ ఎలిమినేట్ అవుతుంది. దాని మూలంగా మనకు సమస్య తగ్గుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దీనికి కపిల్ చికిత్సాలయంలో మంచి రిజల్ట్స్ వస్తున్నది. దాని మూలంగా పేషెంట్స్ కూడా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు అసలు? అయితే ఈ పంచకర్మలు కూడా వాస్తవంగా చెప్పాలంటే అది చాలా మందికి తెలియదు. అంటే మామూలుగా ఓన్లీ మసాజ్ అనుకుంటారు, కానీ కాకపోతే దీన్ని స్టార్టింగ్ ఏంటంటే పూర్వకర్మలు అని చెప్తాము, స్నేహస్వేదాలు అనేది. ఈ స్నేహస్వేదాలు కూడా ప్రత్యేకంగా మనం స్పెసిఫిక్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఫర్మెంటేషన్స్ కూడా రకరకాల పత్రపోటలు అని చేస్తూ ఉంటాము, లేదా చూర్ణపిండ స్వేదం అని చేస్తూ ఉంటాం, నవరకిరి అని చేస్తూ ఉంటాము, పిజిచిల్ అని చాలా రకాలుగా ఫర్మెంటేషన్స్ ఉంటాయి. స్టీమ్ బాత్ కూడా ఇస్తూ ఉంటాము. ఇది పూర్వకర్మలుగా చెప్పుకుంటాం. అలాగే పంచకర్మల నుంచి వచ్చేసరికి వమనం, విరేచనం, వస్తి, రక్తమోక్షణం అనేది మనకు నస్యం అనేది పంచకర్మలుగా చెప్తూ ఉంటాం. దీంట్లో ప్రత్యేకంగా మనకు వచ్చిన ఈ సమస్య నెక్ పెయిన్తో కానీ ఆర్థరైటిస్తో కానీ బ్యాక్ పెయిన్తో కానీ వచ్చిన వాళ్ళకు ఏ పంచకర్మ అయితే వాళ్ళకు సూటబుల్ అవుతుంది, వాళ్ళ ప్రకృతి ఏంటి, కాన్స్టిట్యూన్స్ ఏంటి అనేది మేము ఆ డిసీజ్ ఎన్ని రకాలుగా ఆర్థరైటిస్ చాలా రకాలుగా ఉంటుంది, ఆ వచ్చిన పేషెంట్కి ఎలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది అన్నది మేము పరీక్ష చేసి డయాగ్నోజ్ చేసుకొని ఈ పంచకర్మ ట్రీట్మెంట్లో వస్తికర్మ అనేది మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆ వస్తికర్మతోనే వాళ్ళకు సమస్య తీరుతాము. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో అంటే ఏమైనా మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే మనకు యూజువల్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి మేము వచ్చిన పేషెంట్లకి బ్యాక్ పెయిన్ అన్నా కానీ మన నెక్ పెయిన్ అన్నా కానీ సింపుల్ టెస్ట్ ఏంటంటే ఎక్స్రే ఆఫ్ ద పార్ట్, అంటే ఎక్కడ నొప్పి వస్తుంది, మెడ భాగంలో వచ్చినప్పుడు నెక్ ఎక్స్రే తీయిస్తాము, బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే లంబర్ స్పైన్ ఎక్స్రే తీయిస్తాము. ఆ తర్వాత ఇంకా లేటెస్ట్గా మనకు అక్యురేట్గా మనకు డయాగ్నోసిస్ కావాలంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీయిస్తాము. దాని మూలంగా ఏంటంటే మనకు ఎంతవరకు డిసీజ్ ప్రోగ్రెస్ ఉన్నది, ఆ డిస్క్ ప్రొలాప్స్ ఎంతవరకు ఉన్నది, బల్జింగ్ ఎట్లా ఉన్నది, నారోయింగ్ ఎలా ఉన్నది, ఎంత సివియర్గా ఉన్నది డిసీజ్ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇది కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ గౌట్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మేము దానికి బ్లడ్ టెస్ట్లు కూడా చేయిస్తాం. అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అని, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే మనం దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్గా తీసుకుంటాం. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఇస్ ఆటోఇమ్యూన్ డిసీజ్, అంటే మన ఇమ్యూనిటీ మనకు రివర్స్గా పనిచేసి ఈ ఈ ముఖ్యంగా అది జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఆర్ఏ ఫ్యాక్టర్లో. సో అప్పుడు ఏంటంటే మనం అన్ని రకాలుగా చికిత్సలు కాకుండా దీనికి కొంచెం స్పెషల్గా చేయాల్సి వస్తుంది. ఏ రకమైన ఆయిల్స్ వాడాలి, ఏ రకమైన ఫర్మెంటేషన్ ఇవ్వాలి అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో. అలాగే గౌట్ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ పెడుతుంది. మన రక్త పరీక్ష యూరిక్ యాసిడ్ రాసేది ఉంటే దాంట్లో నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉండేది ఉంటే మనం దాన్ని గౌట్ ఆర్థరైటిస్గా తీసుకుంటాం. సో అప్పుడు మనకు ఈ రకంగా టెస్టులు మనం పేషెంట్ని బట్టి ఆ డిసీజ్ యొక్క సివియారిటీని ఎట్లా ఉన్న హిస్టరీ తీసుకొని మేము డయాగ్నోజ్ చేసుకుంటాం. ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే దీనికి ఆయుర్వేదిక్లో చక్కగా ఏంటంటే మనకు మొదటి నుండి కూడా దినచర్య, రుతుచర్య అని, అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుండి ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ప్రివెన్షన్గా అంటే మనం ఋతుచర్య అంటే మనకు ఏ ఋతువులలో ఏ ఆహారం తీసుకుంటే మనకు బాగా ఉంటుంది, ఏ విహారాలు ఎలాంటి చేయకూడదు అనేది స్పష్టంగా చెప్పారు. అది మేము పేషెంట్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ స్పాండిలోసిస్ కానీ రాకుండా ఉండాలంటే చాలామంది 2 వీలర్ మీద చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కొంత ప్రికాషన్స్ తీసుకోమని చెప్తాము. అది ఆర్థరైటిస్లో ఏంటంటే లాంగ్ స్టాండింగ్ అంటే నిలబడి ఎక్కువసేపు నిలబడి ప్రొఫెషనల్ రీత్యా
కానిస్టేబుల్ కానీ కొన్ని కొన్ని ప్రొఫెషన్లు ఏంటంటే 10-12 గంటలు నిలబడాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే నెక్ పెయిన్, స్పాండిలోసిస్ ఏంటంటే ముఖ్యంగా ఐటీ పీపుల్ అంటే ఎక్కువ అవర్స్ టుగెదర్ మనం ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటాం, సెల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళలో ఏంటంటే కొంచెం రెస్ట్ ఇవ్వమని చెప్తాం. అంటే 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి నెక్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసుకోమని చెప్తాము. అలాగే నైట్ డ్యూటీ షిఫ్ట్స్ ఉంటాయి. తర్వాత పడుకోవడం పోస్టర్లో కూడా ఈవెన్ చిన్నపిల్లలు ఈవెన్ స్కూల్ బ్యాగ్తో కూడా ఒక్కొక్కసారి ఈ స్పైన్ ప్రాబ్లం రేజ్ అవుతూ ఉన్నది. అట్లాంటి వాళ్ళలో కొంచెం జాగ్రత్తలు చెప్పేసి వీలైనంత మటుకు అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే డైట్ విషయానికి వచ్చేదంటే మనకు సాత్వికమైన ఆహారం తీసుకోమని చెప్తాము. వెజిటేరియన్ డైట్ తీసుకోమని, ఒకవేళ ఎక్కువ ఒబేసిటీగా ఉన్నా కానీ ఆ వెయిట్ తగ్గమని చెప్తూ ఉంటాము. అట్లాగే ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఉన్నది తీసుకోమని చెప్తాము. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇప్పుడు ఎందుకంటే జీవన శైలిలో ఇప్పుడు ఇవి కూడా ఒక భాగం అయిపోయినవి. ఆహారం ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఏంటంటే మేము పచ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఈ పదార్థాలు తినకూడదు. అలాగే కొన్ని కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి, ఇన్కంఫర్టబుల్ ఫుడ్ అని. అలాంటి ఆహారాలు మేము అవాయిడ్ చేయమని చెప్తాము. పేషెంట్ కూడా ఈ ఆహారం తీసుకుంటే ఇది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి పేషెంట్ కూడా కొంతమంది చెప్తూ ఉంటాము. ఈ వాత డిసీజులలో ఏంటంటే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర ఇలాంటివి కూడా మేము రెస్ట్రిక్ట్ చేసుకోమని పేషెంట్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతాం, ఎలాంటి వ్యాయామం చేస్తే ఈ నొప్పులోంచి ఉపశమనం పొందొచ్చు? రెగ్యులర్గా ఇప్పుడు మొన్న ఏంటంటే ముఖ్యంగా డి విటమిన్ డెఫిషియన్సీతో ఈ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం కానీ ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళు కొంతసేపు ఎట్లాగైనా కానీ వాళ్ళకు సూర్యరశ్మి తగిలేటట్టుగా ఎండకుండా వెళ్ళమని చెప్తూ ఉంటాము. మినిమం 40 to 45 మినిట్స్ వాకింగ్ ఒకటి చేయమని చెప్తాము. దాని మూలంగా కొంచెం జాయింట్స్లలో కూడా మూమెంట్స్ రెగ్యులర్గా ఉండేసి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఆసనాలు ఎక్సర్సైజ్ చేయడం మూలంగా ఏంటంటే స్పైన్లో కూడా మనకు బెండింగ్ అనేది కొంచెం మూమెంట్స్ అనేది ఉంటే మనకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అవి చిన్న మినిమం ఎక్సర్సైజ్ మేము ఆసనాలు కూడా చెప్తూ ఉంటాం, యోగా చెప్తూ ఉంటాం, మెడిటేషన్ ఇవన్నీ కూడా మేము వచ్చినప్పుడు పేషెంట్ను ఒక ఎగ్జామిన్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఇవి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సర్వికల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ అంటే వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఇవ్వచ్చు, ఎలా నయం చేయవచ్చు అనే వివరాలు మా ఇజం టీవీ ఛానల్ తర్వాత తెలియజేసినందుకు మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.